ఎన్నో కంపెనీలు భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో రసాయనాలు, కెమికల్స్ కలిగిన కాల్షియం అని మనకు అందిస్తుంటే, లీ ఫార్మా కంపెనీ మాత్రమే సహజ సిద్ధమైన న్యాచురల్ కాల్షియం అందిస్తున్నారు. మీకు ఒక అనుమానం రావచ్చు, సరే బోన్ రిడ్జ్ మేము వాడతాం, కాకుండా ప్రకృతిలో లభించే ఆహార పదార్థాల్లో కాల్షియం ఉందా? ఉంది. ఆకుకూరలు ఉన్నాయి, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, పొన్నగంటి కూర, అలాగే కరివేపాకు చాలామంది అది తీసి బయట పారేస్తారు. తీయద్దు అట్లా. కాడ మాత్రం తీయండి, ఆకులు నవిలేయండి. చింతపండు చార, సాంబారా, కూరలోన ఆకు నవలండి. అట్లాగే మునగాకుని కూర వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, మునగాకు కారం చేసుకోవచ్చు. ఈ మునగాకులో కాల్షియం చాలా అత్యధికంగా ఉంటుంది. వీటితో పాటు ఆకుకూరలతో పాటు పాలు. మన ఇళ్లలో నేను చూస్తుంటా కదా, ఒక 1/2 లీటర్ పాలు తెచ్చుకుంటారు, నలుగురు వాడుకుంటుంటారు. అట్లా కాదు, పాల మీద మనం పెట్టుబడి చాలా ఉపయోగకరమైన పెట్టుబడి. ఇంట్లో అమ్మా నాన్న 2 పిల్లలు ఉన్నారు, మనిషికి 1/2 లీటరు, నలుగురు కలిపి రోజులో 2 లీటర్ల పాలు. అంటే కాఫీ, టీ కనండి, పెరుగు కనండి, లేదు పాలు తాగుతారా, అన్ని రకాలుగా 24 గంటల కాల వ్యవధిలో మనిషికి 1/2 లీటరు పాలు తాగితే కాల్షియమే కాదు, అసలు మనకు జబ్బులే రావు.